హాయ్ అందరికీ నమస్తే. మనం ఇంతకుముందు చాలా రకాల పొలాలు చేసి చూపించాం. ఈరోజు నేను మీకు కొత్తగా పచ్చిమిర్చి కోడి పొలావ్ చేసి చూపిస్తాను అనమాట. ఇది అందరూ చేసుకుంటారు, అందరికీ వచ్చు. కానీ ఈరోజు నా స్టైల్లో నేను చూపిస్తాను అనమాట. నేను చేసి చూపిస్తాను అనమాట. దీంట్లో కారం మాత్రం అసలు వాడమండి. పచ్చిమిర్చితోనే స్పైసీగా చక్కగా చేసుకుని తింటే మంచి రుచిగా ఉంటుంది అనమాట. దాన్ని ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు? ఇది చాలా ఘాటుగా కూడా ఉంటుందండి. కారం తినే వాళ్ళు బాగా ఇష్టపడతారు. నేనైతే 1 కిలో చికెన్ తీసుకున్నానండి. ఈ కిలో చికెన్ని 2 సార్లు బాగా కడుక్కొని మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకుందాం. ఓకే, నేను 1 కేజీ చికెన్కి 750 గ్రాములు బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్తో కొలిస్తే కరెక్ట్గా ఇలా 3 గ్లాసులు అయిందండి. వీటిని ఇప్పుడు 2 సార్లు బాగా కడుక్కొని 1 అరగంట సేపు నానబెట్టుకుందాం. ఓకే, 2 సార్లు శుభ్రంగా కడుక్కొని 1 అరగంట సేపు నానబెట్టుకుందాం. చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. అలాగే బియ్యం కూడా నానబెట్టుకుందాం. ముందుగా మనం ఇప్పుడు ఒక పచ్చిమిర్చి ముద్ద, అంటే మెత్తగా అవసరం లేదండి, కచ్చా పచ్చాగా ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే ముఖ్యమండి ఈ పలావ్కి. అందుకే మనం దీన్ని పచ్చిమిర్చి కోడి పలావ్ అన్నాం అనమాట. ఆ మిర్చి ముద్ద ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి పదార్థాలు కావాలి ఇక్కడ ఉన్నాయి చెప్తాను చూడండి. 1 కట్ట కొత్తిమీర అండి, అలాగే 1 చెంచా జీలకర్ర, ఈ మాత్రం అల్లం, 10 ఒలిసిన వెల్లుల్లిపాయ రెబ్బలు, 8 పచ్చిమిరపకాయలు, 1 చెంచా మిరియాలు, ఇవన్నీ కలిపేసి కచ్చా పచ్చాగా ఒక పేస్ట్ ముద్ద లెక్క చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓకే, నేను రోట్లో దంపుతున్నాను కాబట్టి పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర చిన్నగా కోసుకున్నానండి. మీరు మిక్సీలో వేసుకున్న వాళ్ళు ఎలా వేసుకున్నా నలిగిపోద్ది కాబట్టి నేను మాత్రం ఇలా వేసుకుని దంపుతున్నా. ఓకే, వీటన్నిటిని ఒక్కొక్కటి వేసుకుని దంపేసుకుందామండి. ఈ పచ్చిమిర్చి కోడి పులావ్కి కారం బాగా ఉన్న పచ్చిమిరపకాయలు మాత్రమే తీసుకోవాలండి. కారం తక్కువ ఉన్న కాయలు అయితే టేస్ట్ ఉండదు. శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిర నాయన, శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిర నాయన, పగలంతా ఇద్దరము ఆలు మగలము, పగలంతా ఇద్దరము ఆలు మగలము, పడుకునే వేళకు పక్కలే దూరము, శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయన. చూసారండి, ఈ విధంగా కచ్చా పచ్చాగా ఉండాలి. మెత్తగా పేస్ట్ లెక్క ఉండనవసరం లేదండి. ఓకే, కుండ పెట్టుకుని ముందుగా 4 చెంచాలు నూనె వేసుకుందామండి. 2 బిర్యానీ ఆకు, 1 చెంచా సాజీరా, 1 చెంచా రాతి పువ్వు, 5 యాలక్కాయలు, 4 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గ, 2 స్టార్ పువ్వు. నూనె వేడెక్కగానే ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఈలోపు ఇందులోకి ఏమేమి పదార్థాలు కావాలో ఇంకా మీకు చెప్తాను చూడండి.
100 ml పెరుగు, 2 ఉల్లిపాయలతో ముందుగానే ఫ్రైడ్ అనేది చేసి పెట్టుకున్నానండి. అలాగే 2 చెంచాలు ధనియాల పొడి, 1 చెంచా గరం మసాలా, ఇవి కూడా మనకి అందులో వేసేసుకుందామండి. ఇవన్నీ దగ్గరగా పెట్టుకుని రెడీగా ఉంచుకోండి. ఓకే, టైం 10:30 అయిందంటే ఎవరైనా నమ్ముతారండి? చూసారా, పొగమంచు చుట్టూ కారు మబ్బు లెక్క పట్టేసింది. ఈ మంచు మేఘాలు నా మీద నుంచి ఇలా వెళ్తాయి అన్నమాట. ఈ చల్లని వాతావరణంలో ఇలా వేడిగా ఘాటుగా చేసుకుని కోడి పలావ్ తింటే వద్దులేండి, తినేటప్పుడు చెప్తాను. ఇప్పుడు చూడండి, ఈ మసాలా వాసనకి నోరంతా ఊరిపోయి ఎప్పుడెప్పుడు చేసుకుని తినేద్దామా అని ఉందండి. ఓకే, చూస్తున్నారు కదా అమ్మా, నువ్వు తొందరగా ఏగమ్మా. ఇదిగో చూసారండి, ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యాయి, ఈ విధంగా వేగాలండి. ఇప్పుడు మనం దబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్ద వేసుకుందాం. ఒకసారి అలా కలుపుకొని ఒక 30 ml నీళ్ళు పోసుకుందాం. ఇది పచ్చివాసన పోయే వరకు ఒక్క 3-4 నిమిషాలు బాగా కలుపుకుంటూనే ఉండాలి. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ వేసేసుకుందాం. అలాగే పెరుగు కూడా వేసుకుందాం. చెంచా ఉప్పు, పావు చెంచా పసుపు వేసుకుని బాగా కలుపుకుందాం. ఇదంతా ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పావు గంట సేపు అలా వదిలేద్దాం. మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చూసారా, చికెన్ నుంచి నీరు బయటకు వచ్చి బాగా ఉడుకుతుంది. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. పావుగంట అయిందండి, మూత చూద్దాం. చికెన్ 70-80% ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసేసుకుందాం. ఇదంతా 1-2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. చూసారా, ఓన్లీ మసాలా మాత్రమే మిగిలింది, నీరు అనేది అసలు లేదు. ఈ టైంలోనే మీరు బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. నేను 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నానండి. 1 గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు చొప్పున 4.5 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టుకుని ఉడకనిద్దామండి. ఉప్పు ఈ మసాలా వరకు సరిపోయిందండి. ఇప్పుడు బియ్యానికి కొంచెం వేసుకుందాం, పావు చెంచా చేద్దాము. ఈ మసాలా నీళ్లు కనుక ఉప్పు చూస్తే మనం ఉప్పు ఎక్కువ ఉన్నట్టుగా అనిపించాలి. ఉప్పు కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. అప్పుడు రైస్ వేస్తే పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట. ఓకే, ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఉప్పు ఎక్కువ ఉన్నట్టుందండి. మనం రైస్ కనుక వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఓకే, ఒక్క 5 నిమిషాలు ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టాలండి. తర్వాత 10 నిమిషాలు లోలో పెట్టుకోవాలండి. ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిందండి. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి కలుపుదాం. పెనం పెట్టేసుకుని లో ఫ్లేమ్లో, చూసారు కదా మంట తీసేసాను, ఒక్క 10 నిమిషాలు అలా వదిలేద్దాం. ఈ 10 నిమిషాల్లో మధ్యలో ఒక్కసారి కలిపి చూసుకోవాలండి. ఇలా ఒక్కసారి కలుపుకొని కాస్త నెయ్యి, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాస్తంత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. అరిటాకు వేసేసుకుని మూత పెట్టేసుకుంటే ఒక్క 5 నిమిషాలండి, మొత్తం పావు గంట అయిపోద్ది. మన పచ్చిమిర్చి కోడి పలావ్ అనేది
రెడీ అయిపోద్ది అనమాట. మొత్తం 17 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మూత చూద్దాం. అబ్బా, పర్ఫెక్ట్గా అయిందండి. వాసన మాత్రం గుమగుమలాడుతుంది. రైస్ చూసారా ఎంత కరెక్ట్గా అయిందో. ఇలా పై లేయర్ అంతా తీసి ఇలా తిరిగేసుకోవాలన్నమాట. చూసారా పచ్చిమిర్చి కోడి పులావ్ చూస్తుంటే మామూలుగా లేదండి. ఇప్పుడు మూత పెట్టేసి దింపేసుకుని ఒక్క 10 నిమిషాల పాటు అలా వదిలేద్దాం. మన ఫామ్ హౌస్లో పండిన దోసకాయ అండి. ఇట్లా కారం పుట్టి తినేటప్పుడు ముందుగా ఈ దోసకాయ తిందామని తింటున్నా అన్నమాట. ముందుగా రైస్ తిని చూద్దాం. వేడి వేడిగా కారం కారంగా సూపర్ ఫ్లేవర్ అండి. బా, భలే కుదిరిందండి. ఈ చల్లని వాతావరణానికి ఇలా వేడివేడిగా స్పైసీగా ఇలా కోడి పులావ్ తింటుంటే చాలా మజాగా ఉందండి. రుచి మాత్రం అదో. ముక్క చూసారా ఎలా పొరలుగా ఎలా ఊడిపోతుందో. జంపర్ మే బంపర్, మంచి టేస్ట్ కుదిరిందండి. ముక్క మాత్రం మసాలా బాగా పీల్చుకొని రైస్ కూడా చాలా టేస్ట్ ఉంది. సూపర్ టేస్ట్ అండి. ఈ లెగ్ పీస్ కూడా ఆ మసాలాలో ఉడికింది కాబట్టి చాలా బాగుంది. గది లెక్క. నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయ ఇట్లా పొలాలు తింటుంటే భలే టేస్ట్ ఉంటుందండి. రైస్ కూడా చూసారండి పొడిగా ఎంత బాగా అయిందో. నిమ్మకాయ కూడా ఇలా పిండుకొని కొడదామండి. నిమ్మకాయ పిండిన తర్వాత ఇలా మొత్తం ఇలా కలుపుకొని చక్కగా ఒక ముక్క ఇలా పెట్టుకొని తింటే ఉంటుందండి. అబ్బాబ్బా, దాని రుచి నాకంటే మీకే ఎక్కువ బాగా తెలుసు. జమారే అంత బాగుందండి. దీనికి ఏ గ్రేవీ అవసరం లేదండి. ఇలా తింటేనే సూపర్ టేస్ట్ ఉందన్నమాట. ఇది అంతా అయిపోయింది. దీనికి కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఇది కూడా లాగిచ్చేద్దాం. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. చూసారా
చాలా తృప్తిగా తిన్నానండి. మీకు ఇంకోసారి చెప్తున్నానండి, ఇలాంటి చల్లని వాతావరణంలో ఇలాంటి స్పైసీగా పచ్చిమిర్చి పులావ్ కనుక మీరు చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.